శ్రీరామ్ భారత్ మాతకి జై. ఈరోజు మన సిస్టర్ తన కీర్తి, ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం ఆమెను కొట్టడం, తిట్టడం, చాలా నరకం చూపించాడంట. ఇన్నాళ్ళకి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుందో. నమస్తే అండి, నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియలీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్నీ నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపించుకొని, నాతో ప్రతి లోన్లు అవన్నీ తీపించుకొని వాడు నన్ను బాగా హింస పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసి ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చానండి. ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నానండి. ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి. వాడి డాక్యుమెంట్స్ వాడు నాకు 24/7 నుంచి తెలుసండి. 24/7లో పనిచేశాడు. అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు. వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు, ఏం కాలేదు. అది కాకుండా వాడికి పెళ్లి తర్వాత వచ్చేసిందని కూడా నాకేం తెలియదు దాని గురించి. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్. ఇంకా వీళ్ళు ఆల్రెడీ 2010, 2011లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేపించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉంది. ఇప్పుడు మౌంట్ బంజారా కాంప్లెక్స్, ఇక్కడ బ్రెంచి ఆపోజిట్ కాంప్లెక్స్ ఉండేది. ఇక్కడ A102లో వాళ్ళిద్దరు ఉన్నారు. వాడు రోజు నన్ను కొట్టడం చేయడం, ఇప్పుడైతే నన్ను థ్రెటన్ కూడా చేస్తున్నాను. నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను, నేను నీతో ఉండను, నువ్వు నాకు వద్దు, నన్ను బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ ఎట్లయినా ఇవ్వాలి, నువ్వు ఏం చేసినా పర్లేదు, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను కానీ నేను నీతో ఉండను, అలాంటి నాకు బాగా హరాస్మెంట్ ఇంకా ధమ్కీలు ఇస్తున్నాడు, నన్ను బాగా కొడుతున్నాడు కూడా అండి. మేము NIAకి కూడా కంప్లైంట్ చేస్తామండి. ఇప్పుడు ఈమెను తీసుకొని ఇలా ఎంతమంది అమ్మాయిలతో వాడు ఆడతాడు. ఇప్పుడు ఆమె కూడా అస్సాం నుంచి వచ్చింది, హిందూ అమ్మాయి కూడా. అంటే మొత్తం అందరినీ ఆ అమ్మాయి ముస్లిం. ఆ అమ్మాయికి పెళ్ళయి ఆ అమ్మాయి కూడా పాప ఉంది. ఆ అమ్మాయి నేను మా ఆయన ముగ్గురము సీపాల్ అనే కంపెనీలో ఇంతకుముందు పనిచేసాము. నేను 1.5 years ఆ కంపెనీలో పనిచేశాను. ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నా గురించి. మాకు పెళ్ళైపోయిందని కూడా తెలుసు, మా ఇద్దరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. అయినా ఆ అమ్మాయి వాడిని కావాలని ఇలా చేస్తుంది. నేను తెలిసిన తర్వాత అడిగినా కూడా ఇది నా తప్పు కాదు, మీ ఆయన చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనకాలకి ఆడేట్లాడు. నాకు ఒక్క పైసా ఇచ్చేవాడు కాదండి. అన్ని పైసలన్నీ ఈమె మీదనే ఇక్కడ వేస్తున్నాడు. ఇప్పుడు వాడికి శాలరీ ప్యాకేజ్ కూడా 26 lakhs అండి. ఇప్పుడు వాడి శాలరీ ప్యాకేజ్ కూడా 26 lakhs అండి. ఇన్సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నేను ఇంతకు ముందు IB వరకు వెళ్ళామండి. ఇప్పుడు అదే ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ పెళ్లికి చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టాను.
ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయినా మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు. చాలా చాలా తప్పు. ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంట, ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని, కానీ ఈమె క్లారిటీ లేదు. మొన్న క్లారిటీ వచ్చిందంట, మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు వీళ్ళ తమ్ముడు, మా తమ్ముడు వాళ్ళకి తెలుసు. సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళు అనేసి, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు డైలీ. ఈమెను వదిలేసిండి కంప్లీట్గా. ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు, మెసేజ్ కూడా చేయట్లేదు. పెళ్లి చేసుకుని ఒక బాబుని చేసిన తర్వాత, ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈమెను వదిలేయడం చాలా తప్పండి. ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తున్న ఇలాంటి వెధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి, గట్టిగా పనిష్మెంట్ కావాలి. అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం. ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాలు చేసేసాడు, అన్ని రకాలుగా చేశాడు. డబ్బులు తీసుకున్నాడు, సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు, ఫేక్ ఆధార్, ఫేక్ అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్. ఇలాంటి మోసగాళ్ళని ఖచ్చితంగా తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి. ఇగో ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి. పోలీసులు కూడా మేము ట్రై చేసి అన్ని జ్యూరిడిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే, ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది. మొత్తం అంతా ఇది చాలా చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయి విషయంలో. ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు. ఈ అమ్మాయిని చూసానే ధైర్యంగా బయటికి రండి, ఇలా మోసపోకండి. అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇక్కడే ఉంది సార్ అమ్మాయి మొత్తం అందరూ వచ్చేసారు సార్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తే ఆర్సీ బాబాయ్ సార్, నేను ఇక్కడికి వెళ్ళకుండా దూరంగా నిలబెట్టాను సార్. మీరు వస్తారేమో అని ఎన్నిసార్లు కొట్టాను చూడండి ఫోన్. ఏసీపీ గారికి మీకు కొట్టాను సార్. అదే సార్ మాకు తెలియదు, కొట్టుకున్నామని మీరు చెప్పాలని మేము బయట వెళ్ళాలని ఇంతసేపు పెట్టుకున్నాం. నేను దూరంగా అంతా ఇదవుతుందనేసి వాళ్ళు ఆ పిల్లలు చాలా ఇది చేస్తుంది, ప్రాబ్లం అవుతుంది అమ్మాయితో. సార్ కంప్లైంట్ మేము అక్కడ చేసాము, అమ్మాయిలు అందరూ కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. పట్టుకొని వచ్చేస్తారు అంటున్నారు సార్ వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ నేను అమ్మాయికి నిన్నటి నుంచి మేము చేస్తున్నాము, ఆపమంటే కూడా ఆపట్లేదు. నాకు చెప్పకుండా అందరిని తీసుకుని వచ్చేసింది ఇక్కడికి, మీడియాకి అందరికీ వాళ్ళ బ్రదర్ చెప్పేసింది. ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, మీకోసం వెయిటింగ్. ఉన్నారు సార్, ఇప్పుడు ఉన్నారు సార్. సార్ సిఐ సార్ రాఘవేంద్ర సార్ సార్ రానివ్వండి. మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఏం చేయం, మేము అసలు మేము అక్కడికి వెళ్ళాలి కదా, మేము ఇక్కడే ఉన్నాం. चिनार तेरा करती रहे, मैं तेरा ऑफिस में भी तेरा चिनार करके काटी मैं। నేనే వస్తా. ఓకే ఇక్కడ ఉంటాం, కిందికి వచ్చాను. చెప్పింది సార్, చెప్పింది కదా. క్లియర్ చేయండి ఇదంతా. మీరు వెళ్ళండి సార్, మీరు నన్ను పిలిస్తే వస్తాం సార్. ఎవరు సార్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇంకా ఇష్యూ అవుతుందని उसके साथ रहते हुए और नाटक कर
అదే ఇప్పుడు PS కి తీసుకొని పోదామని. चिनाल कहीं दूसरों के घर बर्बाद कर रही चिनाल। हाँ, ये घर में पैसा दिए भाई तुम लोग रेंट को भी, मियाँ बीवी बोले कि किसको भी लेना है रेंट पे। हाँ, मुझे नहीं तुम लोग डॉक्यूमेंट क्या है क्या नहीं। नंदी नगर में ऐसे ही 10 लोगों के घर में दूसरे बोलेंगे बहुत से लोग ये तो आ गए हैं चिनाल। అక్కడ పోనీకి ఇది కూడా సిగ్గొచ్చి దాన్ని తీసుకొచ్చి మా ఇంటికి 10 minutes దూరంలో పెట్టుకున్నాడు లంజవాడుకు. ఇంకా वो चिनाल को यहाँ ला के रख लिया। సిద్ధు ఇటు వచ్చాయి సిద్ధు ऐसा कैसा नहीं भाई, पैसा बिना इधर, इधर, पैसे इधर। लगा ले।